జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ వస్తే అబ్బా ఈ ఊహ ఎంత బాగుందో కదా. మన మెగాస్టార్ అలాగే శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని 4K ప్రింట్లో 2D ఇంకా 3D ఫార్మాట్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ స్టోరీ ఒకసారి నెమరు వేసుకుంటే ఫస్ట్ మన శ్రీదేవి ఇంద్రుడి కూతురు ఇంద్రజ భూలోకానికి విహారానికి వస్తుంది. అయితే ఇటుపక్క మన మెగాస్టార్ చిరంజీవి తాను పెంచుకునే పిల్లల్లో ఒక పాపకి కాలు బాగవ్వడానికి హిమాలయాల్లో ఒక మూలిక కోసం వెళ్తాడు. అక్కడ ఇంద్ర చేజార్చుకున్న ఉంగరం మన చిరుకి దొరికి మాయాశక్తులు వస్తాయి. అయితే ఇంద్రజ ఆ ఉంగరం కోసం భూలోకంలోనే ఉండి చిరు దగ్గరికి చేరుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్. ఇంద్రజ గురించి తెలుసుకున్న మహాద్రష్టగా అమరీష్ పూరి తనని వశం చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే ప్లాన్స్ కూడా వేసి ఇంద్రజాని తన స్థావరానికి రప్పించుకొని హిప్నటైజ్ చేసి ఇంకా శక్తివంతుడు కావాలి అనుకుంటాడు. కానీ చిరు ఇంద్రజను కాపాడి తాను దేవకన్య అని తెలుసుకొని స్వర్గానికి పంపాలి అనుకుంటాడు. కానీ ఇంద్రజ ఉంగరాన్ని విసిరేసి చిరుతోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఖచ్చితంగా తెస్తారట. నాగశ్విన్ డైరెక్టర్గా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో చిరు కొడుకు చరణ్, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతుందట. అయితే సీక్వెల్ స్టోరీ ఏముండొచ్చు? చిరు ఇంద్రజ కొడుకు చరణ్ కావచ్చు. అయితే ఇక జాన్వి మళ్ళీ దేవేంద్రుడి మనవరాలిగా కనిపించి తన అత్త కోసం భూలోకం వస్తుందేమో. అక్కడ చరణ్తో ప్రేమలో పడి మన అమరీష్ పూరి కొడుకు మాంత్రికుడు అవుతాడు. అలా మళ్ళీ దేవకన్య కోసం వెతుకులాట. ఇంకా పగలో భాగంగా జాన్విని హిప్నటైజ్ చేయవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.